హలో బడీస్, ఇంట్లోనే ఈజీగా సాంబార్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా టొమాటోస్, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఏదైనా కూరగా కట్ చేసి పెట్టేసుకోండి. అండ్ చింతపండు నీళ్ళు నానబెట్టుకొని పప్పు కూడా ఉడకపెట్టేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నూనెలో పోపు దినుసులు వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ఇంకా ఆనియన్స్ వేసేసుకొని బాగా కలిపేసేయండి. వన్స్ అవన్నీ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసేయండి. టొమాటోస్ వేసి కలిపిన తర్వాత టొమాటోస్ మగ్గాలి కాబట్టి మూత మూసి మగ్గించండి. వన్స్ టొమాటోస్ కూడా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఉన్నాయి కదా, అవి వేసుకోండి. నేనైతే ముల్లంగి తీసుకున్నా, మీ దగ్గర ముల్లంగి లేకపోతే వంకాయ, బెండకాయ, మునక్కాయ, సొరకాయ ఇది కూడా వేసేసుకోవచ్చు. వేసుకొని కారం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలిపేసి మూత పెట్టేయండి. వన్స్ ఆ ముక్కలన్నీ ఉడికిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసేసేయండి. చింతపండు గుజ్జు వేసి కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసేయండి. ఉప్పు వేసేసి మూత మూసి మసలనివ్వండి. వన్స్ చింతపండు నీళ్ళు బాయిల్ అయిన తర్వాత ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పును కూడా వేసేసుకొని మిగతా పప్పు వేస్ట్ చేయకుండా అందులో నీళ్ళు వేసి కలుపుకొని ఆ నీళ్ళు కూడా సాంబార్లో వేసేసేయండి. వన్స్ కలిపిన తర్వాత ధనియాల పొడి, సాంబార్ మసాలా వేసుకోండి. సాంబార్ మసాలా లేకపోతే ఓకే, బట్ ధనియాల పొడి, కరివేపాకు వేసుకోండి, ఇవి చాలా టేస్ట్ ఇస్తాయి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి. దెన్ ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి మసలనివ్వాలి సాంబార్ని. వన్స్ సాంబార్ మసులుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు కారం లేదు అంటే ఆ మసులుతున్నప్పుడు వేసేసేయండి. అయిపోయిన తర్వాత దించేయండి. సింపుల్. అలా వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని ఇలా పక్కన ఫ్రై పెట్టుకొని అలా సాంబార్ పెట్టుకొని తింటే ఉంటుంది ఆహా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ బిగినర్స్కి ఇది చాలా యూజ్ అవుతూ ఉంటుంది. సో ట్రై చేయండి. ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో సాంబార్ చేసుకొని టేస్టీగా తింటే మనము హెల్తీగా ఉంటాం, చుట్టూ ఉన్న వాళ్ళు మనం ఎవరికైతే పెడతామో వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ.